ఒకే ఒక్క సంతకంతో ఒకే రోజు వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును మార్చేసే 2 అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల విషయంలో తీసుకున్న అతిపెద్ద సంచలన నిర్ణయాలు ఇవేనా? ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న ఆ 2 నిర్ణయాల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలోనే సాధారణ ఉద్యోగులు ఇంకా ఎందుకు తెలియని ఆందోళన మిగిలి ఉంది? వీటన్నింటికి మించి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు పెట్టిన ఆ కండిషన్ ఏంటి? సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాల నేతలతో అన్న ఆ ఒక్క మాట ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో ఎందుకు చర్చనీయాంశంగా మారింది? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న 2 కీలక నిర్ణయాలు ఉద్యోగులపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ఎమ్మెల్సీలు, ఉద్యోగ సంఘాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నిర్ణయాల పట్ల వారు ఏమనుకుంటున్నారో సీఎం గారికి స్వయంగా వారు తెలియజేశారు. 2 రోజుల క్రితమే కొన్ని ఉద్యోగ సంఘాలు, ఎమ్మెల్సీలు ఏపీ సీఎం గారిని కలిసి తమ అభిప్రాయాలు తెలియజేశారు. ముందుగా ఈ 2 సమస్యలను ఇక్కడ ప్రస్తావించాక సీఎం గారితో వారు ఏమన్నారో చూద్దాం. మొదటి కీలక నిర్ణయం ప్రకారం 2004 సెప్టెంబర్కు ముందు వివిధ నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన, ఆ తరువాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వం గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. గతంలో కేంద్రం విడుదల చేసిన మెమో 57కు అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్న సిపిఎస్ ఉద్యోగులకు ఈ నిర్ణయం వల్ల ఊరట లభించింది. దీనివల్ల వారి పదవీ విరమణ అనంతరం రిటైర్మెంట్ ప్రయోజనాలు పాత పెన్షన్ ఉద్యోగులకు అందుతున్న మాదిరిగానే వారికి కూడా అందుతాయి. దీనివల్ల వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరుతుంది. నిజానికి ప్రస్తుత ప్రభుత్వం 2024 ఎన్నికల్లో తన మేనిఫెస్టోలో సంవత్సరంలోగా సిపిఎస్ రద్దుపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చి 2 సంవత్సరాల తర్వాత ఆ హామీని నెరవేర్చింది. దీనివల్ల సుమారు 11,000 మందికి లబ్ధి చేకూరబోతోంది. రెండో కీలక నిర్ణయంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, గురుకులాలు, రెసిడెన్షియల్ సొసైటీలతో పాటు వివిధ సంక్షేమ శాఖల పరిధిలో రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం గత నెలలో నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సుమారు 8,500 మందికి లబ్ధి చేకూరబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 164 మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్, టీచర్ల రిటైర్మెంట్ వయసు గత ప్రభుత్వం 58 నుండి 60కి మాత్రమే పెంచుతూ 2021 డిసెంబర్లో జీవో నెంబరు 83 జారీ చేసింది. దీన్ని ఇప్పుడు మార్చేందుకు ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండింటిపై త్వరలోనే ఉత్తర్వులు రాబోతున్నాయి. ఈ నిర్ణయాల అనంతరం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్సీలు వరుసగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ నేతృత్వంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించారు. హామీలను నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన మేలును మరువలేమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వంగా వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. దీనికి ప్రతిస్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉద్యోగులకు సహకరిస్తున్నట్లే ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో గురుకులాల జేఏసీ నాయకులు దామచర్ల మధుసూదన్ రావు, ప్రభాకర్, రామ్మోహన్ రావు, రమేష్, డిఎస్సి 2003 టీచర్ల ఫోరం ప్రతినిధులు మోపిదేవి శివశంకర్రావు, గురుబ్రహ్మం, రాజేష్ పాల్గొన్నారు. అదేవిధంగా ఏపీఆర్ఈఐ సొసైటీతో పాటు వివిధ సంక్షేమ శాఖల పరిధిలో రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొని ప్రభుత్వ నిర్ణయాలపై తమ సంతృప్తిని సీఎం వద్ద వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, పెన్షన్ భద్రత, పదవీ విరమణ వయసు వంటి కీలక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఎంతో మేలు చేసేవిగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే మిగతా పీఆర్సీ, ఐఆర్, డిఏ, డిఆర్, పెండింగ్ బాకీల సమస్యలపై కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇవన్నీ ఎప్పటికి నెరవేరుతాయోనని సామాన్య ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.